వెల్కమ్ టు అవర్ ఛానల్. విలేజ్ స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజీ టమాటో కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. కావలసిన పదార్థములు: క్యాబేజీ, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పౌడర్, ధనియాల పౌడర్, కరివేపాకు, కొత్తిమీర. 350 గ్రామ్స్ క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుని, స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాల, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేగనివ్వాలండి. ఉల్లిపాయ బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని వేగనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకొని కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని క్యాబేజీని ఉడకనివ్వాలండి. క్యాబేజీని బాగా కలుపుకుంటూ మీడియం సైజ్ స్టవ్ను అడ్జస్ట్ చేసుకుంటూ క్యాబేజీని కలుపుకుంటూ ఉడకనివ్వాలండి. బాగా క్యాబేజీ ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. వాటర్ అవసరం లేదండి, క్యాబేజీ వాటర్ సరిపోతుందండి. వాటర్ ఏమీ లేకుండా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. మన క్యాబేజీ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేసి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.